తొట్రలనేకుండా కాచి కాపాడిన దేవునికి గలమెత్తి రెండు చేతులతో దేవునికి స్తోత్రాలు చెప్తాను గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని నేను దేవుని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. కొన్ని నిమిషాలు మరి దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. చక్కగా సాక్ష్యాలు చెప్పారు, పాటలు పాడారు. మరి వారందరినీ కూడా దేవుడు వారిని దీవించి ఆశీర్వదించిన గాక. మరి మంచిది. దేవుని వాక్యంలోనికి పరిశుద్ధ గ్రంథం నుంచి 1 తిమోతిలో రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కొన్ని వచనాలు అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం ఈరోజు. వచ్చే మొదటి వచనాలు. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మన సాక్షి గల వారై వివాహం నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తింటూ మానవాళ్ళని చెప్పుచుందరు. చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలారా, దేవుడు మనకి అనుగ్రహించిన యొక్క వచనాలు అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళి దేవుని మాటలు చెప్తున్నప్పుడు ఈ మాటలు చెప్పమని అపోస్తలుడైన పౌలు తిమోతికి శిష్యుడిగా రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, అయితే కడవరి దినము కదండి. ఈ దినాలన్నీ కూడా ఏమి దినాలు? కడవరి దినాలు, మంచి దినాలు కాదు కదా. అనేక మంది మరి మాయమైపోతున్నారు, అనేక మంది కదా. కొన్ని సంఘాలు తగలబడిపోతున్నాయి, ఇంటికి పోతున్నాయి. అనేక చోట్ల భూకంపాలు, అనేక చోట్ల సునామీలు కదా. ఇవన్నీ కూడా ఏంటంట? కడవరి దినాలు, అంటే రాకడ దినాలు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ రాకడకు సంబంధించిన విషయాలు, రాకడకు సంబంధించిన వాక్యాలు మనం నేర్చుకుంటే మనకి ఏమి కలుగుతుంది? భయం కలుగుతుంది కదా. దేవుడు అంటే ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. ఎందుకంటే ఈ రాకడ గల సూచనలు జరుగుతున్నవన్నీ కూడా పౌలు గారు తేటగా ఇక్కడ అందరికీ కూడా చెప్తూ ఉన్నారు. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికులు వస్తూ ఉంటారు, వేషధారణ వల్ల వస్తూ ఉంటారు కదా. కొందరు మాయ మాటలు చెప్పేవారు వస్తూ ఉంటారు, కొందరు మోసం చేసేవారు వస్తూ ఉంటారు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, ఆత్మల యందు దయ్యముల బోధన లక్ష్యం నుంచి నేను దయ్యములు వెళ్ళగొట్టుతాను, నేను అనేక మందిని చనిపోయిన వారిని లేపుతాను కదా. నా దగ్గర ప్రవచనాలు ఉన్నాయి, నా దగ్గర స్వస్థత వరం ఉంది, నా దగ్గర అనేకమైన వరాలు ఉన్నాయని మోసం చేసే దినాల్లో ఈరోజు మనం అందరం కూడా ఏం చేస్తున్నాం? సంచరిస్తున్నాం. కాబట్టి అలాంటి బోధకుల గురించి పౌలు గారి శిష్యుడికి తిమోతి గారు చెప్తున్నారు. జాగ్రత్త కలిగి ఉండండి, మెలుగు కలిగి ఉండండి, ప్రార్థన యందు మెలుగు కలిగి ఉండాలి అని పౌలు గారు ఈరోజు మనం చెప్తున్నారు. ఎందుకంటే ప్రియులారా, మీరు ఎవరైనా సరే ఈ రోజుల్లో, నేనైనా ఈ బైబిల్లో లేనిది ఏదైనా చెప్పినట్లయితే నన్ను కూడా మీరు నమ్మకండి. దేవుని వాక్యము తేటగా మేము చెబితేనే మీరు నమ్మండి. కానీ బైబిల్లో లేని విషయాలు కనుక మేము చెప్పి మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర మేము సంపాదించిన సంపాదన, అలాగే మేము మోసం చేసి మీరు ఎలాగవుతారు అలాగవుతారని జ్యోతిష్యాలు కనుక మేము చెప్తే మీరు మమ్మల్ని కూడా నమ్మకండి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త కలిగి మెలుగు కలిగి ఉండండి, కడవరి దినాల్లో మరి ధైర్యం కలిగి నడుచుకోండి అని ఈరోజు అనేక మంది చెప్తూ ఉన్నారు. ఈ మాట మీకు ఎందుకు చెప్తానంటే ప్రియులారా, కడవరి దినములో ఉన్నప్పుడు మనకి ఏమి కలుగుతాయంటే ఈ రోజుల్లో కరువు కలుగుతుంది కదా. మరలా మనం చూసినట్లయితే రెండోసారి చెప్తూ ఉన్నారు, మరలా కోవిడ్ కేసులు వస్తాం. అంటే ఇవన్నీ కూడా దేనికి సూచనలు అంటే, దేవుడు తెలుసుకోకుండా దేవుడు మరలా దేవుడు అంటే నేను మర్చిపోయాను,
దేవుడు మరలా నేను గుర్తు తెచ్చుకోవడానికి దేవుడు మరలా సూచనలు కలిగిస్తూ ఉన్నాడు. కాబట్టి రక్షణ కలిగిన వారికి ఏముండకూడదంటే భయం ఉండకూడదు. రక్షణ కలిగిన బిడ్డలకి ఏముండకూడదు? భయం ఉండకూడదు. ఎందుకు భయం ఉండకూడదంటే, నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మాను, నేను ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాను, నేను ప్రభు మందిరానికి వెళుతూ ఉన్నాను. ఉదయకాలమే నేను లేచిన వెంటనే నా మొదటి మాట నా దేవుడితో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఉదయం లేవగానే నేను క్యాలెండర్ చూస్తాను. ముందు ఈరోజు డేట్ ఏంటి, ఈరోజు వాక్యం ఏంటి, ఆ వాక్యం కళ్ళ లెగ్సిన వెంటనే ప్రార్థించుకున్న వెంటనే ఆ వాక్యం చూసుకునే బయటికి వెళ్తాం. అంటే అదొక అలవాటు. దేవుని వాక్యం కానీ దేవుని ప్రార్థన కానీ చేయకుండా మనం బయటికి వెళ్తే ఏమి కలుగుతుంది? మనకి ఏదో ఒక ఆపద కలుగుతూ ఉంటుంది కదా. అందుకంటూ ఆపదను తప్పించి దేవుడు మనం ఎరిగి ఉన్నామంటే అది దేవుని మహాకృప అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అందుకంటూ ఉన్నాడు, వేషధారణ వల్ల మోసపరచు ఆత్మయందును ధైర్యమును బోధైన లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులని ఆత్మతేటగా చెప్పించున్నాడు. విశ్వాస భ్రష్టులు కదా. భ్రష్టులైన అనేక మంది బిడ్డలు బైబిల్లో మనం చూసినట్లయితే అనేక మంది విశ్వాస విషయంలో భ్రష్టులైపోయారు. అనేకులు విశ్వాసమందు బలహీనపడ్డారు. ఎందుకంటే దేవుని వాక్యం ఎరగిన వారు అనేక మంది బైబిల్ గ్రంథంలో ఉన్నప్పటికీ కూడా వారు చెబుతున్న మాటలు వినకుండా అనేక మంది దేవుళ్ళు నడిచి కూడా వారు భ్రష్టులు అయిపోయారంటే దేవుని వాక్యం ఈరోజు మనకి చెబుతుంది, మీరు విశ్వాస విషయంలో మీరు భ్రష్టులు అవ్వద్దు, విశ్వాస విషయంలో మీరు భ్రష్టులు అవ్వద్దు కదా. అందుకే అంటూ ఉంటాడు కొరింథీయుల రాసిన పత్రికలో, మీరు విశ్వాసంగా ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎలా పరీక్షించుకుంటామంటే మనం విశ్వాసంగా ఉన్నామా లేదని? ఇప్పుడు ఏదైనా మనకు ఒక రోగం వచ్చిందనుకో, ఎక్కడికి వెళ్తాం? బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం. ఒక 5 రోజులు మన జ్వరం తగ్గకపోతే ఏం చేయించుకుంటాం? టైఫాయిడ్, మలేరియా ఏదో టెస్ట్ చేయించుకుంటాం. అంటే మనం పరీక్షించుకుంటాం కదా. ఎందుకు పరీక్షించుకుంటాం? మనకు భయం. ఒకవేళ 5 రోజులు అయిపోయింది, నాకు ఏమీ కూడా తగ్గలేదు, ఒకవేళ టెస్ట్ చేయించుకోకపోతే నాకు ఇంకా జ్వరం ముదిరిపోతుందేమో అనే భయం ఉంటుంది. అలా విధంగా పౌలు గారు అంటూ ఉన్నారు, నువ్వు విశ్వాస జీవితంలో నువ్వు ఎలా ఉన్నావో లేదో నిన్ను నీవే పరీక్షించుకో, ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా విశ్వాసం అని మీరు భ్రష్టులు అవ్వద్దని, దేవుని యొక్క విషయాలు మీరు తేటగా వినాలని దేవుని వాక్యం ఇక్కడ మనకి తేటగా చెప్తూ ఉందన్నమాట ప్రియులారా. అందుకే తిమోతి అంటూ ఉన్నాడు, పౌలు గారు అంటూ ఉన్నాడు, పౌలు గారు శిష్యుడైన తిమోతి పౌలు గారిని గౌరవిస్తూ ఉన్నాడు. పౌలు ఒక యాజకుడు కాబట్టి, ఒక సేవకుడు కాబట్టి తిమోతికి ప్రతి విషయం కూడా నేర్పుతూ ఉన్నాడు. తిమోతి, నీవు యొక్క యవన కాలంలో నీవు సహాయం చేయడానికి, నువ్వు సేవ చేయడానికి నేను దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలని శిష్యుడైన తిమోతికి ప్రతి విషయాలు కూడా చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా పౌలు గారు శిష్యుడైన తిమోతికి ఏ రీతిగా చెప్తున్న మాటలు మనకు కూడా అంటూ ఉన్నాడు, మీరు కడవరి దినములో జాగ్రత్తగా ఉండాలి. కడవరి దినములో మీరు జాగ్రత్తగా ఉండకపోతే అనేకమైన నష్టాలు మనకి వస్తాయి, అనేకమైన ఆపదలు మనం ఎదురవుతాము. కాబట్టి మీరు అన్ని విషయాల్లో కూడా మీరు జాగ్రత్త ఉండాలి, జాగ్రత్త వహించాలి కదా. ఈ రోజుల్లో ప్రియులారా, కొంతమంది అబద్ధ సేవకుల వల్ల నిజమైన సేవకులు కూడా ఏమీ లేదు, విలువ లేదు కదా. ఒకడు చేస్తుంటే ప్రతి ఒక్కరిని కూడా ఏదో అంటున్నారు, ఒకడు ఏదో మోసం చేస్తుంటే సేవకులు కూడా ఎవరు కూడా నమ్మడం లేదు. అందుకంటున్నాడు, కడవరి దినములో కొందరు, అందరూ కాదు కదా. అక్కడ ఏమనుందో చూడండి ఒకసారి. అయితే కడవరి దినములలో కొందరు ఉంది కానీ అందరూ అని మాత్రం అక్కడ లేదు ప్రియులారా కదా. ఎందుకు ఉంది అక్కడ కొందరు అంటే, అందరూ అలా ఉండరు కాబట్టి, అందరూ కూడా అలా ఉండరు కాబట్టి దేవుని విషయంలో దేవుని సంకల్పం చేత దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి చాలా మంది ఉండరు కాబట్టి అందుకంటూ ఉన్నాడు కొందరు. ఆ కొందరిలో కదా, ఆ కొందరిలో మనం ఉంటే చాలా ప్రమాదం. అందుకంటున్నాడు కొందరు మోసపరుస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండమని ఒక వాక్యము చదువుకున్నప్పుడు మాకు ప్రియులారా ఇవన్నీ కూడా మా ట్రైనింగ్లో చెప్తూ ఉండేవారు. కేరళలో బైబిల్ ట్రైనింగ్లో ప్రతి విషయాలు కూడా చెప్తూ ఉండాలి. మీరు పరిచయం చేయడానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ మాటలు దేవుని వాక్యం మీరు ఉన్నది ఉన్నట్టు బోధించాలి. మీరు మోసపరచకూడదని ఒక సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ మేము నేర్చుకున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని వాక్యం ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టు బోధిస్తామో అవునంటే అవును, కాదంటే కాదు,
వేరేది కనుక మనం చెబితే అది ఎక్కడి నుండి వచ్చినట్లు? సాతాను హృదయంలో పుట్టించినట్టు అంటారు. దేవుని వాక్యం ఎలా చెప్పాలంటే, దేవుని వాక్యం అవునంటే అవును, కాదంటే కాదు. ఇక వేరేది మనం చెప్పకూడదు. ఇంకా వేరే మరి లేనిపోని మాటలు బైబిల్లో కలపకూడదు అంట. అందుకంటున్నాడు జాగ్రత్తగా ఉండాలి. కొందరు వలన ఈరోజు సర్వనాశనం అయిపోతుంది ప్రియులారా. క్రైస్తవం అనేది పాడైపోతుంది కొందరి వలన కదా. ఆ కొందరు చేయటం వలన నిజమైన వాళ్ళు కూడా విశ్వాసం లేదు, నిజమైన వాళ్ళు కూడా ఎవరు నమ్మడం లేదు ఈరోజు. అంటే దేవుడు ఇంకా భయం వరకు కలిగించాలి. అందుకని ఉన్నాడు 4వ వచనం చూడండి, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కదా. దేవుడు సృజించిన ప్రతి వస్తువు ఏంటంట? చదవాలి. ఆ వచనం చదవండి ఒకసారి. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిదంట కదా. దేవుడు ఏమైతే సృష్టించాడో, ఏమైతే దేవుడు కలుగు చేశాడో అవన్నీ కూడా ఏంటంట? మంచివే. ఈ భూలోకంలో మనం అనుభవిస్తున్నన్నీ కూడా మంచివే. చెడ్డమైనవి ఏది కూడా లేదు ప్రియులారా. దేవుడు కలుగజేసినవన్నీ కూడా మంచివే చేశాడు. ఆ మంచి వాటిని మనం ఈరోజు ఏం చేస్తున్నాం? అనుభవిస్తూ ఉన్నాం ఈరోజు కదా. దేవుడు మనకి ఆహారాన్ని ఇచ్చాడు, అనుభవిస్తూ ఉన్నాం. కట్టుబడకు బట్టలు ఇచ్చాడు కదా. రెక్కలు నీడను ఆశ్రయించాడు. కష్టాల చేతాన్ని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. నీ రెక్కలు నీడను ఆయన చల్లగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు మంచివాడుగా ఉన్నావు. అందుకంచి ఉన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింప తగినది కాదు. ఈ మాటకు అర్థం ఏంటంటే ప్రియులారా, నీకు దేవుడు ఇచ్చిన ప్రతి దాన్ని కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే నువ్వు దాన్ని పుచ్చుకునే ఎడల ఏది కూడా నిషేధింప తగినది కాదు. ఎందుకంటే ఎలాగనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ప్రతిదీ కూడా ఎలా ఉందంటే ప్రియులారా, ఎలాగనగా అది దేవుని వాక్యము వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. ప్రతిదాన్ని కూడా ఈరోజు చూడండి, ఒక శంకుస్థాపన చేస్తున్నారు, ఒక ఏదో ప్రతి కార్యక్రమం చేస్తున్నారు. మనం అక్కడికి ఏం చేస్తాం? చాలా మంది బైబిల్ చదువుతాం కదా, ప్రార్థన చేస్తాం. ఎందుకు? అది పవిత్రపరచబడింది అక్కడ. అపవిత్రపరచబడలేదు అక్కడ కదా. విశ్వాసులుగా మనం ఏం చేయాలి? ఈరోజు పవిత్రమైన స్థలం. పవిత్రం అంటే ఏదో ఒక స్థలాన్ని కాదు, ప్రతి స్థలం కూడా పవిత్రమే. దాన్ని మనలో ఉంది, దాన్ని అపవిత్రపరచబడాలా, పవిత్రపరచబడాలా. దేవుడు ఏమంటూ ఉన్నాడు ఇక్కడ? ఎలాగనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఏ స్థలం అయితే నువ్వు ఇల్లు కట్టుకుంటావో, ఏ స్థలంలో అయితే నువ్వు పునాది వేసుకుంటావో, ఏ స్థలంలో ఒక పనిని ప్రారంభిస్తావో ఆ పని పవిత్రపరచబడాలంటే నువ్వేం చేయాలి? అక్కడ కొబ్బరికాయలు కొట్టాలి కదా, పూజలు చేయాలి. అది పవిత్రమా? దేవుడు ఏమంటున్నాడు అక్కడ? చదవండి ఒకసారి. 5వ వచనం చదవండి ఒకసారి అందరూ కూడా. చాలండి, అందరూ కూడా చదవాలి కదా. ఈరోజు ఇల్లు కట్టుకుంటున్న మనము, ఏ పని ప్రారంభిస్తున్న మనం ఏం చేయాలంటే క్రైస్తవులుగా ఎలాగైనా కదా దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడి ఉన్నది. నీవు చేసే ప్రతి పనిని ప్రార్థన చేసి ప్రారంభించు, అది పవిత్రమైన స్థలం. నువ్వు చేసే పనిని వాక్యంతో ప్రారంభించు, అది పవిత్రపరచబడిన స్థలం. అంతేగాని ఏ యొక్క చెడు భూములు మనకు లేవు. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు సృజించిన ప్రతి వస్తువును, పైన చదువుకున్నాం కదా 4వ వచనం చూడండి ఒకసారి. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిదే. దేవుడు సృజించిన ప్రతి వస్తువు కూడా మంచిదే. ఈరోజు దేవుడు కొబ్బరి చెట్లు ఇచ్చాడు కదా, దానివల్ల ఎంత ఉపయోగం ఉంది. అలాగే దేవుడు అనేకమైన వృక్షాలు, అనేకమైన చెట్లను, నీరు ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, భూమి ఇచ్చాడు. ఇవన్నీ కూడా మంచివా చెడ్డవా? మంచివే కదా. మనం బ్రతకడానికి అన్నీ కూడా మంచివే. దేవుడు ఇవన్నీ కూడా ఇవ్వకపోతే మనకి గాలి అనేది, నీరు అనేది ఏమీ కూడా ఉండవు ప్రియులారా. అందుకని ఉన్నాడు, దేవుడు సృజించిన ప్రతిదీ ఇది కూడా మంచిదే. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? దేవుడు సృజించినవన్నీ కూడా మనుషులు ఏం చేస్తున్నారు? వేరుపాటు చేసి ఇది చెడ్డది, పలానా రోజు మంచిది, ఇదైతే చెడుది అని ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఇవన్నీ కూడా మనుషులు చేస్తున్నవన్నీ కూడా కదా. దేవుడు ఏది చెడ్డదని
దేవుని వాక్యంలో చెప్పలేదు ప్రియులారా. అందుకంటూ ఉన్నాడు, దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిదే. నువ్వు వేసుకున్న బట్ట కాడ నుంచి, నువ్వు తింటున్న తిండి కాడ నుంచి, నువ్వు నివసిస్తున్న ఇల్లు కాడ నుంచి, నువ్వు వెళుతున్న ప్రయాణం కాడ నుంచి, నువ్వు నడిపే వాహనం కాడ నుంచి అన్నీ కూడా ఏంటంట మంచివే. మంచిది కానిది ఏదైనా ఉందా? ఈరోజు చూడండి, మనం అన్నీ అనుభవిస్తున్నాం. మన యొక్క వాహనాలు చెడ్డదనాలకు వాహనాన్ని వదిలేస్తామండి. ఆ వాహనం లక్ష్య పెట్టి మనం కొనుక్కుంటాం. అది నీకు కీడు చేసింది అంటారు కదా, దాన్ని ఏం చేస్తాం? పక్కన పడేస్తామా? దాన్ని మరలా బాగు చేసి వాడుకుంటారా? చెప్పాలి. ఏం చేస్తారా? వాహనాన్ని బాగు చేసి, ఎందుకు? నీకు అవసరం కదా, ఆ వాహనం నీకు అవసరం. ఎందుకంటే దేవుడు అవసరమైనవన్నీ కూడా మనకి ఇచ్చినప్పుడు అనవసరమైన వాటికి మనం చాలా మంది వేగులు పడతాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏది నిషేధింప తగినది కాదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట కదా. ఈరోజు చూడండి, భోజనాలు చేస్తున్నాం. ఎవరైనా భోజనం చేసినప్పుడు ప్రభా భోజనాలు పెట్టిన బిడ్డలు దీవించి అంటారా? అలాగే ప్రసాదం పెట్టిన బిడ్డలు చూడండి, అలా ఏం చేస్తారు? ఈ చేతి రొప్పుకుంటారు కదా. అలాగే మన క్రైస్తవులకి ఏముండాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట ప్రతిదానికి కూడా. నువ్వు తింటున్న ప్రతి ఒక్క ఆహారాన్ని బట్టి, నువ్వు తింటున్న ప్రతిదీ కూడా ఏమి చెల్లించాలంటే ఇక్కడ అది నా వచనం కదా, 4వ వచనం కింద చూడండి ఒకసారి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏది నిషేధింప ఏది నిషేధింపదగినది కాదు. అన్నీ కూడా ఈరోజు మనం చేస్తాం, అన్నీ కూడా అది నిషేధింపదగినది, అది మంచిది కాదు. ఆ రోజు అది ఎక్కడ పెట్టారని మనం చెప్తున్నాము. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, మీరు కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకుంటే అది నిషేధము కాదంట. ఎవరికి చెల్లించాలి కృతజ్ఞతలు అంటే? దేవునికి చెల్లించాలి. అందుకంటూ ఉన్నాడు 6వ వచనములో, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి మంచి పరిచారకుడవై. పరిచారకుడు అంటే ఏంటంటే, నీవు ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించి వచ్చి విశ్వాస సంబంధమైన సుబోధ అంటే ఏంటంటే మంచి బోధ. ఈ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు నువ్వు మంచి పరిచారకుడుగా ఉంటావు. మంచి పరిచారకుడుగా కదా. పరిచర్య నిమిత్తము మనం ఏమి కూడా దేవుని విషయంలో సిగ్గుపడకూడదు కదండి. పరిచర్య విషయంలో, దేవుని సంఘం విషయంలో మనం ఏమి పడకూడదు, సిగ్గుపడకూడదు. అందుకంటున్నాడు, నువ్వు సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు ఉండాలి. అంటే నువ్వేమి చేయాలి? సంఘములో దేవుని పరిచర్యలో పాల్గొనాలి కదా. దేవుని పరిచర్య విషయంలో నువ్వు చేయాలి. దేవుని పరిచర్య విషయంలో నువ్వు అనేకమైన పరిచర్యలు చేయాలి కదండి. అందుకంటున్నాడు, సుబోధ సంబంధమైన వాక్యము చేత నువ్వు పెంపాలి, నువ్వు పెరగాలి అని ఈరోజు దేవుడిని నువ్వు గురించి ఆశపడుతున్నాడు. మన భోజనాలు మనం చూసినట్లయితే యవనస్తులు కదా, మరి కామేష్ గారు, బాలాజీ గారు అందరూ కూడా సిగ్గుపడకుండా, అబ్రహం గారు అందరూ కూడా దేకేస్తారు పని. వారు సిగ్గుపడరు. దేవుని పని కదా. నేను యవనస్తుని నేను ఎందుకు చేయాలి అనుకుంటారండి వారు కదా, అనుకోరు. ఎందుకంటే దేవుని పరిచర్య చేయడంలో ఏమి పడకూడదు, సిగ్గు పడకూడదు కదా. ఇప్పుడు పేట వాయిస్తున్నాను, ఆ కింద ఆ ఫుట్కి ఊడిపోయింది, అందరూ చూశారు కదా, రాలేదు ఎవరు. గుడిసె శ్రీనాథ్ వచ్చి అది పెట్టాడు. సన్నీ కోల కింద ఉంది కదా, ఎందుకు పెట్టాలి అనుకున్నాడా లేదా? తగ్గింపు అంటే అది ఊడిపోయింది, అది కొట్టకపోతే అక్కడ కలవదు. కాబట్టి పరిచర్య అంటే సిగ్గు అంటే చెప్తున్నాను, ఏ విషయంలో కూడా మనము సిగ్గుపడకూడదు. అందుకని ఉన్నాడు, నీవు క్రీస్తు యేసుకు మంచి పరిచారకుడిగా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని నీవు ఎప్పుడు కూడా నేర్చుకోవాలి. అందుకే ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒకసారి మనం చూస్తే అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఒక దైవజనుని ఏ రీతిగా ప్రేమించిందో ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. ఒక స్త్రీ 4వ అధ్యాయము 8వ వచనంలో, ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అతడు గనురాలనే ఒక స్త్రీ
భోజనముకు రమ్మని అతను బలవంతము చేశాను కనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయొచ్చు వచ్చాను కాక ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచున్న పోవుచున్నవాడు భక్తి గల దైవజుడని నేను. చూడండి ప్రియులారా, మీ ఇంటికి వెళ్ళాక ఆ అధ్యాయం మీరు గమనించినట్లయితే మీరు 2వ రోజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో మీరు వచనాన్ని చూస్తే ఒక దినమందు షునేమి పట్టణంకు పోగా గనురాలైన ఒక స్త్రీ ఆమె గనురాలు కాబట్టి అక్కడ అనుకుందంట, ఒక దైవజనుడు మన ఇంటికి వస్తూ ఉన్నాడు, అతడు చాలా మంచి దైవజనుడు, మన ఇంటికి వస్తే మనకి ఏమి కలుగుతుంది? ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి ఆ దైవజనుడు మన వద్దకు వచ్చినప్పుడు మన ఇల్లు చాలా చిన్నదే. ఆ స్త్రీ అనుకుందంట, ఏ స్త్రీ? షునేమి పట్టణంలో ఒక స్త్రీ అనుకుందంట, గనురాలు అంటే అర్థం ఏంటంటే ధనవంతురాలు. చాలా ఆ పట్టణానికి చాలా ఆస్తిపరురాలు. అయితే అక్కడ ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయొచ్చు. ఒక దైవజనుడిని ప్రేమించింది. జాగ్రత్తగా వినాలి. ఆ దైవజనుడిని ప్రేమించినప్పుడు ఆమె భర్తతో అందంట, ఏమండి ఆ యొక్క ఎలీషా గారు మన దగ్గరికి వస్తూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు, మనకున్న గృహము చిన్నదే, కాబట్టి ఆ సేవకుడికి ఎలాగైనా సరే ఏమి కట్టించాలి? ఒక ఒక గది కట్టించాలి. ఒక ప్రత్యేకమైన స్థలంలో ఒక గది కట్టించాలి. అది చూడండి ఒకసారి 9వ వచనంలో. కాగా ఆమె తన పనిమిటిని చూచి మన యొద్దకు వచ్చి పోచున్న భక్తి గల దైవజనుని నేను ఎరుగుదను కావున 10వ వచనంలో మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము కదండి. ఇది ఈ యొక్క వచనాన్ని మీరు గమనించినట్లయితే ఈ స్త్రీకి ఎందుకు చేసిందంటే, అంటే మొత్తానికి కాదు, ఆ సేవకుడికి కదా, ఎప్పుడెప్పుడు దేవుని పరిచర్య నిమిత్తము వచ్చినప్పుడే. అనుకుంటారు చాలామంది, ఏంటి సండే ఇలా చెప్పినట్టు మేము కూడా ఏమైనా గది కట్టించాలా, మేము కూడా ఏమైనా స్థలం ఇవ్వాలనుకుంటున్నారు. ఆ సేవకుడు ఎప్పుడైతే పట్టణానికి వెళ్ళినప్పుడు కదండి, ఆ ఎలీషా గారు ఆ షునేమి ఆ పట్టణానికి ఎప్పుడైతే వెళతారో అప్పుడు నివసిస్తానికి మాత్రమే, అంతేగాని వారి ఇంటిలో నివసించడానికి కానీ ఆక్రమించుకోవడానికి కాదు ప్రియులారా. అయితే దైవజనుడు ప్రేమించిన ఒక స్త్రీ ఏమందంటే, ఆమె అంటూ ఉంది, ఒక మేడగది కట్టించాలి. అతను వచ్చినప్పుడు బస చేయడానికి సరైన వస్తువులు మనకు లేవు కాబట్టి ఒక మంచం పెట్టాలి, దీపం పెట్టాలి, స్తంభం పెట్టాలి, అన్నీ కూడా సిద్ధపరచాలి కదా. చాలా మంది మన సంఘంలో సేవకులు వచ్చినప్పుడు కొంతమంది ఆతిథ్యం చేస్తూ ఉంటారు కదా. అంటే అది ఎవరికి ఆశీర్వాదము? వారికి ఆశీర్వాదం కదా. ఎవరు పట్టుకొస్తారు ఎక్కువ? నేను పేర్లు చెప్పను, కానీ ఎవరైనా మన మందిరానికి ఉపవాస మీటింగ్కి వస్తారు కదా సేవకులు. వచ్చినప్పుడు మేము భోజనం పెట్టాము అన్నవారు చేతులు ఎత్తండి ఒకసారి. ఆ దైవజనులకి దైవంగా ఎత్తండి, మీరు తెచ్చేవారు కదా. దేవుని దాసునికి పెట్టినప్పుడు ఆ షునేమి పట్టణానికి వెళ్ళినప్పుడు ఎలీషా దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడో, ఆ షునేమి పట్టణంలో ఆ స్త్రీ ఏ రీతిగా ఆశీర్వదించబడిందో, మనము కూడా ప్రియులారా దేవుని యాజకులుగా ఉన్నప్పుడు ఆ షునేమి పట్టణ స్త్రీని మనం గమనించినట్లయితే మనకున్న విశ్వాసం ఏ రీతిని అందుకంటూ ఉన్నాడు. తిమోతి గారు చెప్తూ ఉన్నాడు, మీరు ఎలా ఉండాలంటే కడవర దినములో అనేక మంది మేము మోసపరుస్తారు కాబట్టి మీరందరూ కూడా ఎలా ఉండాలండి? జాగ్రత్త కలిగి ఉండాలి కదా. మరలా ఆ వచనాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువు గట్టిగా. చాలండి ప్రియులారా, ఈ వచనాన్ని గురించి ఎందుకు చెప్తారంటే, చాలా మంది కదా కడవరి దినంలో ఉన్నప్పుడు నమ్ముతున్నారు చాలా మంది కదా. ఈ మాట మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, మన సంఘంలో బాప్తిసాలు తీసుకుంటున్నారు చాలా మంది. దయచేసి గమనించండి ఒకసారి. బాప్తిసాలు తీసుకుంటున్నారు, మా చేత వివాహాలు చేయించుకుంటున్నారు, వివాహాలు చేస్తున్నాం, మంచిదే. దేవుని సంఘానికి రావటానికి ఎక్కడ మా చేత వివాహాలు జరిపించుకుని మరలా ఎక్కడికి వెళ్తున్నారు? వేరే సంఘాలకి కదా. ఇలాంటి బోధకుల గురించి చెప్తూ ఉన్నాను.
ఎక్కడైతే ఇలాంటివి చెప్తున్నారో వేరే చోటకు వెళ్తున్నారు. మరి రక్షించబడేది మా దగ్గర, వివాహం చేసేది మేము, కానీ వెళ్ళేది ఎక్కడికి కదా. అనేక మంది ఉన్నారు. 5 జంటలు మనం చూసినట్లయితే వివాహాలు చేస్తాం, చాలా మంది అలాగే వెళ్తున్నారు. మేము అడగము, కానీ వారి గురించి మీకు చెప్తూ ఉన్నాను. అందుకంటున్నాడు, కడవరి దినముల్లో మోసపరచు ఆత్మను ఎవరైతే నమ్ముతూ ఉన్నారో చాలా చాలా భయంకరమైన విషయాలు వారు లోనవుతూ ఉంటారు. రేపొద్దున ఏదైనా చనిపోవాలి, ఏదైనా కార్యక్రమం చేయాలి, ఆ ఇంట్లో ఎవరు కావాలి? స్థానిక సంఘం కావాలి, స్థానిక దైవజనుడు కావాలి కదా. మరి మా చేత చేయించుకుని మా చర్చలో బాప్తిసం తీసుకుని వివాహాలు మేము జరిపించి వేరే సంఘానికి వెళ్తే ఎవరికి లెక్క చెప్పాలి? దేవునికి. ఈ సంఘంలో బాప్తిసం తీసుకున్నప్పుడు బేతేలు సభ్యులు అవుతారు, కానీ వేరే సభ్యులు అవుతారా కదా. ఎక్కడికి వెళ్ళినా ఏ సభ్యులు అంటారండి? బేతేలు సభ్యులని దేవుని దగ్గర చేర్చబడుతుంది. ఎందుకంటే గర్భఫలం లేని కోసం అనేక మంది కోసం ప్రార్థించాం. మా ఇంటిలోనే మన సంఘానికి వచ్చారు, ఎక్కడో పెంకులు పడిల్లారని నేను కదా. ఇక్కడ గర్భిణీ స్త్రీ లేకపోతే ఇక్కడ మనం ప్రార్థన చేసి దేవుడు కుమారులు ఇస్తే ఎక్కడికి వెళ్ళారండి? వేరే చోటకి. అంటే మోసం చేసే వాళ్ళు నమ్ముతున్నారు, కానీ నిజమైన సేవ చేసే వాళ్ళు ఎవరు నమ్ముతున్నారు ఈరోజు? అలా చెప్పే బోధకులు మేము కాదు. అలా సంపాదించి ఈరోజు అలా చేస్తే ఈరోజు మేము ఎక్కడ తిరగాలి? రాజమ్మ గారు చెప్పారు, ఎక్కడ తిరగాలి? కారులో తిరగాలి. మాకు బైక్లో ఉన్నాయి కదా. అలాంటి సంపాదన మాకు ఉంది, కానీ దేవుడు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఏ రీతిగా దేవుడు మాకు సేవ చేయమన్నాడో ఆ రీతిగానే మేము చేస్తాం. కానీ నమ్మే విషయంలో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడు. నమ్మండి దేవుని విషయం, దేవుని నమ్మండి. దేవుని సేవకులను ప్రేమించదు, దేవుని సేవకులను కూడా నమ్మవద్దు. నేను కూడా నాకు చెప్తున్నాను, దేవుణ్ణే నమ్మండి. ఆ దేవుడే ఈరోజు శరీరధారిగా వచ్చి ఈ లోకాన్ని ఆయన తన మోసుకుని పాపము గొర్రె పిల్లవలే నిన్ను నన్ను కూడా వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చినప్పుడు నేను నశించిపోతున్నాను కదా, నాన్న పట్ల నా స్థానిక కాపరుల గురించి ఏడుస్తున్నాడు. నేను నశించిపోతున్నాను, నన్ను దేవుడు రక్షించడానికి నా కోసం వచ్చాడు. నేను దేవుడి కోసం ఏం చేయాలి? నేను ఏమి చేయాలి దేవుని కోసం? నేను ఏ రీతిగా ఉండాలన్న దేవుని కోసం అనే తపన మీలో ఉన్నట్లయితే దేవుడు అత్యధికంగా మిమ్మల్ని దీవించిపోతున్నాడు. ఈరోజు కడవరి దినంలో ఉన్నాం కాబట్టి పౌలు గారు చెప్తున్నారు, జాగ్రత్త కలిగి ఉండండి, మెలుపు కలిగి ఉండండి. ప్రతి విషయంలో కూడా అబద్ధం కోసం ఉంటారు కాబట్టి అన్ని విషయంలో ప్రతి బోధ ఎందును, దెయ్యముల బోధ ఎందును. మీకు ఎవరు వచ్చారండి, మీ ఇంట్లో ఏదో జరుగుతుంది, నేను దెయ్యములు కలగొడతాను, నాకు 10,000 ఇవ్వండి అంటే మీరు ఇస్తారా? నమ్ముతారా? అవిశ్వాసులు నమ్ముతారు, కానీ విశ్వాసులు ఏం చేస్తారు కదా? విశ్వాసులు నమ్మరు. అందుకంటున్నాడు, విశ్వాస సహితమైన బోధ ఈరోజు మనల్ని చెరపాలన్నా చెరపలేదు. కాబట్టి విశ్వాసం అనే నిరీక్షణ వల్ల ఉంటే ఇక్కడ అంటూ ఉన్నారు, తిమోతికి చెప్తున్నాడు, తిమోతి యవనస్తుడు కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉండు అని అన్ని విషయాలు కూడా పౌలు గారు ప్రకటిస్తున్నారు. తిమోతి ఎవరంటే ఒక శిష్యుడు, తిమోతి ఎవరంటే ఒక యవనస్తుడు, ఒక గురువు గారు, ఒక శిష్యుడు, ఒక గురువు మాట వింటున్నాడు, పౌలు గారు మాట వింటున్నాడు. ఆ పౌలు గారు లాగే నేను కూడా సేవ చేయాలని శిష్యుడైన తిమోతి నేర్చుకున్నట్లుగా మనం నేర్చుకున్నాం. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు కూడా మంచిదా చెడ్డదా? మంచిదే కదా. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు కూడా మంచిదే. అయితే అనగా అది దేవుని వాక్యం వలన, ప్రార్థన వలన పవిత్రపరచబడింది. ప్రతిదీ కూడా నువ్వు ప్రార్థనతో ప్రారంభించు. నువ్వు ఏ పని ప్రారంభించినా నీ ఇంటిలో, నీ గృహంలో, నువ్వు వెళ్తున్నా నీ పనుల్లో దేనితో ప్రారంభించు కదా. నీ పని నీ యొక్క సఫలం అవుతుంది. నీ పని ఉద్దేశాలని కూడా దేవుడికి నెరవేర్చాలంటే ప్రార్థనతో ప్రారంభించు. ఖచ్చితంగా నువ్వు విజయాన్ని చూస్తావు. నీ పని ఈ లోకరీతిగా నువ్వు ప్రారంభించవద్దు. మరొకసారి చెప్తున్నాను, నువ్వు పని ప్రారంభించినప్పుడు ఏదైనా దేవుడిని పెట్టు, ఎక్కడ దేవుని ప్రార్థన పెట్టు, నువ్వు ఖచ్చితంగా విజయాన్ని చూస్తావు కదా. గత వారంలో ఒక దైవజనుడు 2 కుమారులు కదా, 8 మంది యానం గోదావరిలోకి వెళ్ళి చనిపోతే ఆ దైవజనులు ఏడుస్తున్నారు. 2 కుమారులు దైవ సేవకులకి 2 కుమారులు కారు ఇచ్చి వారు ఫంక్షన్కి వెళ్ళారంట. డాడీ మేము ఫంక్షన్కి వెళ్తున్నామని. ఉదయం తండ్రి కూడా వేరే మీటింగ్కి వెళ్తూ ఉన్నాడట. సేవకులు పడే కష్టాలను చెప్తున్నాను. ఆ తండ్రి ఎప్పుడు కూడా ఆ కుమారుని ప్రేమించేవాడంట. ఆ తండ్రికి ఆ రోజు ఒక ప్రత్యేకమైన కూడుకుంటాం వలన
ఆ ఇద్దరు కుమారులతో కూడా మాట్లాడలేదండి. ఒకరు ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకుని డాడీ నేను వెళ్తున్నాను అన్నాడంట. పెద్ద అబ్బాయి డాడీ నాకు పెట్రోల్ డబ్బులు అయిపోయినాయి, 1000 రూపాయలు ఏమంటే ఫోన్పేలో 1000 రూపాయలు వేశారంట. అదే చివరి మాట. ఆ ఇద్దరు కొడుకులను కూడా ఆ రోజు దైవజనుడు చూడలేదు కదా. దేవుడు మన ప్రాంతాన్ని ప్రేమించాడు, మన బిడ్డల్ని ప్రేమించాడు. నీ బిడ్డలకి దేవుడు రక్షణ కవచంగా ఉంటూ ఉన్నాడు. నువ్వు దేవుని ఎంత ప్రేమించాలి ఒకసారి అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా తలుచుకుంటే ఆ యవనస్తులు నిజంగా ఇద్దరు కోల్పోయారంట. తండ్రికి ఎంత, తల్లికి ఎంత చెప్పిన వారి యొక్క లోటుని ఎవరు కూడా తీర్చలేరు. అందుకే అనేక సార్లు చెప్పాను, ఎండాకాలంలో సెలవులు బిడ్డలు మన ఊరికి వెళ్ళినప్పుడు అందరి కోసం మనం ఏం చేసాం, ప్రార్థన చేసాం. క్షేమంగా మరలా మధ్యకి తీసుకురా ప్రభు, అలాశ ప్రార్థన చేస్తాం. మీ అమ్మ ఇంటికి వెళ్ళాం కదా, మీకోసమే ప్రార్థన చేసాం. క్షేమంగా మళ్ళా సంఘానికి తీసుకురా ప్రభు అంటే ఆ ప్రార్థన ఎందుకు చేసాం? మన బిడ్డలు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, మన బిడ్డలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. చుట్టాలింటికి వెళ్ళినప్పుడు ఎండవేళల్లో వారు కాపుదల దేవుడు దయచేయాలని మనం ప్రార్థించాం. ఈ విషయాన్ని గమనించినట్లయితే నీ బిడ్డలకు, నీకు, నీ కుటుంబానికి రక్షణగా ఉండే ఒకే ఒకడు ఆయన ఎవరంటే యేసు ప్రభు. ఆ యేసు ప్రభునే మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నేర్చుకున్న ప్రతి అంశం కడవర దినంలో ఉన్నాం కాబట్టి ఆ దేవాది దేవుడే నీకు నాకు కూడా కాపుదలగా ఉండాలని ప్రార్థన చేద్దాం. లేచి నిలబడతాం, ఒకసారి సమర్పణ చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఒకసారి అందరూ కూడా లేచి నిలబడి దేవుడు ఈరోజు మనకు నేర్పించిన ఒక గొప్ప అంశాన్ని ఈరోజు మాకు నేర్పించావు. మీరు కళ్ళు మూసుకుని 2 నిమిషాలు ఏకీభవించండి. 2 నిమిషాలు మీరు ఏకీభవించండి. అయ్యా, ఈరోజు అపోస్తలుడైన పౌలు గారు రాయించిన తిమోతి రాసిన పత్రికలో కళ్ళు మూసుకోవాలి అందరూ కూడా. అందరూ కూడా చెప్పాలి, దేవా ఈరోజు నా జీవితంలో ఒడిదుడుకులు, ఎన్నో అపమానాలు, ఎన్నో ఆలోచనలు, ఇవన్నీ కూడా నా జీవితంలో నెరవేరుస్తున్నాను. కళ్ళు మూసుకోవడం సార్ దేవుడి విషయం ఏకీభవించాను. దేవా నా జీవితం ఈ రీతిగా ఉంది, నా జీవితాన్ని మార్చావు, నా బిడ్డని ప్రేమించావు, నీకు వందనాలు. ఎందుకంటే నీవు ప్రేమించకపోతే ఈ లోకంలో నేను జీవించలేను. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే కేవలం నీ కృపేనైనా. ఎందుకంటే నీ కృప లేకపోతే నేను జీవించలేను ప్రభు, నీ కృప లేకపోతే నేను బ్రతకలేను. ఎందుకంటే నీ కృప చాలా ఉత్తమమైనది, నీ కృప చాలా విలువైనది, నీ కృప అయిన ఆధారం. నోర్లు విప్పండి ప్రియులారా, నోర్లు విప్పండి. అందరూ కూడా ఈ జూన్ మాసంలో వచ్చే వారంలో అనేక మంది బిడ్డలు స్కూల్కి వెళ్తూ ఉంటారు. అనేక మంది బిడ్డలు అనేకమైన అవసరాలు మనకు ఉన్నాయి, అనేకమైన ధనాలు మనకు కావాలి, స్కూల్ ఫీజులు కట్టాలి. దేవా మాకు సహాయం చేయండి. అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈరోజు మీరు మాకు నేర్పించిన అంశ భాగాన్ని పౌలు గారు అంటున్నారు, తిమోతి రాసిన పత్రికలో కడవరి దినంలో అనేక మంది అబద్ధికులు వస్తూ ఉంటారు, జాగ్రత్త కలిగి ఉండండి. క్షణేమి వచనంలో ఆ గనురైన స్త్రీని ప్రేమించారు, మమ్మల్ని కూడా అదే రీతిగా దీవించిన ఆయన. అందరూ కూడా ఒక నిమిషం ఏకీపించింది, ప్రార్థించండి. దేవా నీకు వందనాలు, నీ కృపను గురించి ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు, మీ విలువైన సమయాన్ని మీరు మాకు ఇచ్చారు, అందును బట్టి మీకు వందనాలు. మీ విలువైన కృపను మీరు మాకు ఇచ్చారు, అందును బట్టి మీకు స్తోత్రాలు. ఎందుకంటే ఎండిపోయిన నా జీవితాన్ని మీరు జీవింప చేయాలి అంటే దేవానికి వందనాలు. ఈరోజు ఒక విషయాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. మీకు వందనాలు. అందరం కూడా చెప్పకూడదు సంతోషంగా దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని, దేవుడు మనకి ఇచ్చిన తరుణాన్ని
సెలయేరై పారెను నీ ప్రేమ. భూమిలో మొక్కై మొలిచె యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ. భూమిలో మొక్కై మొలిచె యేసు నీ ప్రేమ. అందరం పాడడం వచ్చిన పాట. అనేక మంది ఈ పాట చాలా మంది వినే ఉంటారు. నోరు తెరిచి పాడతారు. నీ ప్రేమ దారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారలేదు యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతన మారేను బతుకైనా యేసయ్యా. నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా. నీ కృపకే వందనం. మరొకసారి యేసయ్యా. నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా. నీ కృపకే వందనం. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ. భూమిలో మొక్కై మొలిచె యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ. భూమిలో మొక్కై మొలిచె యేసు నీ ప్రేమ. అందరూ పాడదాం. సంతోషంగా చప్పట్లు పడతాం. ఎందుకు నా జీవితంలో నన్ను చిగురింపజేస్తావు. ఎందుకంటే నా జీవితాన్ని మార్చావు. ఎండిపోయిన నన్ను నీ జీవంలో చిగురింపజేశావు. ఆశ్రయమెరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు. మరొకసారి ఎండిపోయిన నా జీవితాన్ని, పాడైపోయిన నా జీవితాన్ని దేవుడు ఈ రీతిగా చిగురింపజేస్తావు ప్రభా. నీ వందనాలు. ఎండిపోయిన నన్ను నీ జీవంతో చిగురింపజేశావు. ఆశ్రయమెరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు. మార్గము ఎరుగక నేనున్న వేళలో, మార్గము ఎరుగక నేనున్న వేళలో నన్ను మార్గం సత్యం జీవం నీవే నన్ను నడిపించావు. మార్గం సత్యం నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా. నీ కృపకే వందనం. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ. భూమిలో మొక్కై మొలిచె యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ. భూమిలో మొక్కై మొలిచె యేసు నీ ప్రేమ. అందరూ పాడండి. యేసు నీ ప్రేమ శాశ్వతమైనది. యేసు నీ ప్రేమ నా జీవితంలో చిగురింపజేస్తావు. ఎండిపోయిన నా జీవితాన్ని, పాడైపోయిన యొక్క యవ్వనాన్ని నీ రెక్కల చోట భద్రపరిచావు. ఎందుకంటే నిన్ను నేను మర్చిపోలేను, నిన్ను విడిచిపెట్టలేనయ్యా. మీకు వందనాలు. నేను నా జీవితంలో చేసిన విధానం పట్టించుకోలేదు. అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆదరించవు. కలత చెందిన నన్ను నీ వాక్యముతో నన్ను బలపరిచావు. మరొకసారి అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆదరించవు. కలత చెందిన నన్ను నీ వాక్యముతో నన్ను బలపరిచావు. ఏమి చేయాలో నేనున్న స్థితిలో, ఏమి చేయాలో ఎరగని స్థితిలో, ఏమి చేయాలో నేనున్న స్థితిలో, ఏమి చేయాలో ఎరగని స్థితిలో నాకు మార్గం సత్యం జీవం నీవే నన్ను నడిపించావు. నాకు మార్గం సత్యం జీవం నీవే నన్ను యేసయ్యా. యేసయ్యా నీ ప్రేమతో. మరొకసారి నోరు తెరిచి వచ్చిన పాట. యేసయ్యా
చెలరేగై పారెను నీ ప్రేమ ఎండిన భూమిలో మొక్కై మొలిచి యేసు నీ ప్రేమ ఎడారిలో చెలరేగై పారెను నీ ప్రేమ ఎండిన భూమిలో మొక్కై మొలిచి యేసు నీ ప్రేమ నీ ప్రేమ గారము నన్ను తాకిన వేళ నా స్థితి మారేను యేసయ్యా నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనగా నేను బ్రతుకైనా యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రము యేసయ్యా నీ కృపకే వందనము యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రము యేసయ్యా నీ కృపకే వందనము నీ కృపకే వందనము పాడదాం యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రము యేసయ్యా నీ కృపకే వందనము నీ ప్రేమకే వందనము గుర్తించి నీ ప్రేమకు వందనం నీ కృపకే వందనం అయ్యా మీకు వందనం యేసయ్యా 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 అందరూ పాడదాం యేసయ్యా 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 నీ ప్రేమతో వందనం యేసయ్యా 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 అందరూ పాడు దేవుడు గలగాడు కూడా చిన్నవాడు నీ ప్రేమ చేత నింపుకోవడం మీకు వందనాలు యేసు మీకు వందనాలు యేసు మీకు వందనాలు యేసు మీకు మహిమ అందరూ మనగా నిలబడి ఒక నిమిషం అయ్యా ఎండిపోయిన నా జీవితాన్ని చిగురింప చేస్తావు పాడైపోయిన నా జీవితం నిలబెట్టావు ఒకప్పుడు నా స్థితి ఏ రీతిగా ఉందో మీరు ఎరిగిన దేవుడు ఏ రీతిగా ఉందో మీరు ఎరిగిన దేవుడు ఈ రోజునైనా ఎండిపోయాము మరలా చిగురించారు అంటే నూతనమైన బలము పొందుకోవాలి అంటే దేవా నీ సన్నిధికి రండి ఆశ్రయం చేత ఆదరించబడి వారులారా యెహోవా చేత ఆశ్రయించబడిన వారులారా లోపలికి రంగు అని మీరు సమయాన్ని ఇచ్చారు అనేక మందికి ఆహ్వానిస్తున్నాం సంఘంలో తీసుకురండి ఈరోజు నేర్పించిన అంశ భాగాన్ని దీవించమని ఆశీర్వదించమని నాయన చేసిన ఆరాధన ప్రతి ఫలము మీరు పొందుకోమని ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం మీ చేతులకు అందిస్తూ అత్యంత ప్రేమ కృప నమ్మకమైన యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్న మా ప్రియపరులకు తండ్రి అందరం కూర్చున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుడెలారా కూరొచ్చి మీ అందరికి వందనాలు. వరకు తినేసిన కానీ అనుకోండి 10 నిమిషాలు మాట్లాడతాను. పరిశుద్ధ గ్రంథం నుండి సామెత గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 12వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైండును, అబద్ధమాడు నాలుక క్షణ మాత్రమే ఇండును, కీడు కల్పించే వారి హృదయములో మోసము కలదు, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులవుతారు. నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండి ఇందులు, అబద్ధమాడి పెదవులు యెహోవాకు హేములు,
సత్యవర్తనలు ఆయనకి ఇటు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్పాడంటే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఏంటంట ఆరోగ్యదాయకం. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానము గల నాలుక ఆరోగ్యదాయకమని ఇక్కడ చెప్పబడింది. ఎందుకంటే అందరు నాలుకలు అందరికి ఉన్నాయి, కానీ జ్ఞానుల నాలుక జ్ఞానం అనే మాటలే పలుకుతారు, మాట్లాడతారు కదండి. ఏం నాలుకండి? జ్ఞానుల నాలుక. ఇక్కడ ఇదివరకు పెద్దలు అనేవారు కదా, నాలుగు ఒక నరం లేదు కదండి, ఎలాగైనా సరే మాట్లాడేస్తారు అంటారు అనేవారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నాలుకతో అసలు చూసుకుంటూ మనం దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇక్కడ జ్ఞానుల నాలుక, జ్ఞానము లోకము జ్ఞానము వంటిది కాదు, కానీ ఈ లోక జ్ఞానములో అపవిత్రత, స్వార్థము ఇక్కడ అనేకమైన ఉన్నాయి, కానీ అటువంటి పలుకువారు చాలా ఏంటంట ఉన్నారు. ఇక్కడ దేవుడు ఏం చెప్పి జ్ఞానము కలిగి ఉండాలి అంటున్నాడు. ఏం కలిగి ఉండాలి? జ్ఞానము కలిగి. జ్ఞానము ఎలాంటిది? అది అపవిత్రమైనది. జీవం మరణములు పలికే మాటలను బట్టి మన జీవితం ఎలా ఉన్నదో ఒకసారి మనం ఈ వాక్యంలో మనం చూసుకోవాలి. మనం ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే నాలుగో కోసం మరి దేవుడు ఇక్కడ అనేకమైన మాటలు చెప్తున్నాడు. నీతిమంతుడికి ఏ ఆపదలు సంభవించడంట. మన దేవుడు నిజంగా ఉంటే ఏ ఆపదలు సంభవించదు, కానీ భక్తిహీనులు కీడుతో ఎలా ఉన్నారు? భయంకరమైన కీడుతో నిండి ఉన్నారంట. ఎందుకంటే ఇది చూడండి, ఇప్పుడు ఎవరు ఇంట్లో అయినా నాకు ఈ ఇంట్లో చక్కగా నాకు సమాధానం ఉన్నది, నాకు సంతోషం ఉన్నది, నాకు అన్నీ ఉన్నాయి అని చెప్పగలిగిన ఎవరు ఉన్నారా? ఉన్నారండి. ఒక సహోదరి, ఒక ఐఏఎస్ కుటుంబం ఉంది. అక్కడ ఐఏఎస్ కలెక్టర్, కుమార్తె డాక్టర్, కుమారుడు ఇంజనీరు, తల్లి భార్య ఇంట్లోనే ఉంటుంది. అది చాలా భక్తిగా ఉండేవారంట కుటుంబం అంతా. రాను రాను కుమారుడికి ఈ ఉద్యోగం ఇచ్చిన తర్వాత అనేకమైన వ్యసనాలకి అలవాటైపోయాడంట. ఆ కుటుంబంలో అనేకమైన గొడవలు స్టార్ట్ అయినాయి అంట. తల్లిగారు అనుకుందంట ఎలాగా దీన్ని ఆలోచించి ఒక వారం రోజులు అన్నం తింటే మానేసిందంట. మానేస్తే అడుగుతున్నారంట అందరూ. కుమారుడు అడిగాడంట, ఒక రాజు తాయిగా తీసుకులుగా, అమ్మాయి ఎందుకు అన్నం తింటలేదు అన్నాడంట. నువ్వు ఈ కుటుంబంలో చచ్చిన వాడు అన్నదంట. దేవునికి స్తోత్రం. ఏమంటే ఈ కుటుంబంలో నువ్వు చచ్చిన వాడు, నువ్వు చచ్చిన వాడితో సమానం. ఎందుకంటే ఈ కుటుంబంలో నువ్వు చేసిన ఇదివరకు చక్కగా నువ్వు భక్తి ఉండేవాడు, అనేకమైన మీటింగుల్లో వచ్చేవాడు, దేవుడిని ఆరాధించేవాడు. ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చాక నీకు గర్వం పెరిగిపోయి నువ్వు అనేకమైన వ్యసనాలకి నువ్వు బాధిసైపోయావు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే మళ్ళీ కుటుంబంలో బ్రతుకుతావో అప్పుడు నేను అన్నం తింటానన్నమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు కుమారుడు దుఃఖించాడంటే చాలా చెప్పు, అయ్యో ఇదేంటి మా అమ్మ చచ్చిపోయిందన్నారు, అందరూ సజీవం ఉన్నారు కదా, ఏంటని ఆలోచించి ఏంటమ్మన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ వ్యసనాలన్నీ విడిచిపెట్టి నువ్వు దేవుల్లో ఎప్పుడైతే వస్తావో ఆ రోజు నేను భోజనం చేస్తానన్నంట. అంతే వెంటనే కుమారుడు చాలా దుఃఖంతో, అమ్మా ఈ రోజు నుంచి ఈ సెకండ్లో నుంచే నేను దేవుని మందిరానికి వస్తాను, నీ మాట నేను వింటున్నాను, నాకు చాలా నీవు అన్న మానేయటం వల్ల నేను దేవుని దూరం అయిపోయానమ్మా, నా కోసం వీలైపోయావు కదని అప్పటికప్పుడు తల్లి దగ్గర ఆ క్షమాపణ కోరుకుని తెల్లవారంతే దేవుని మందిరానికి రావటము ఏం చేశాడండి? మొదలు పెట్టాడంట. ఆ కుటుంబంలో మళ్ళీ వెలిగించబడ్డ. దేవునికి స్తోత్రం. ఆ కుమారుడు ఎలాగ రాకపోతే ఆ తల్లి గారు ఇంకా అలాగే ఆ భోజనం మానేసి అలాగా ఉండును, ఆరోగ్యం అయిపోను కదండి. కుమారుణ్ణి ఆ రకంగా దేవుళ్ళు నడిపించింది. దేవునికి స్తోత్రం. అయితే ఈ రోజుల్లో ఈ యొక్క జనంలో మన కుటుంబాల్లో అనేకమైన బిడ్డలు చచ్చిన వారిగానే మనం ఉంటూ ఉన్నాం. చచ్చిన వారంటే మన దేవుని మాట మనలో పట్టలేదు, దేవుని మాట మనం వినలేదు. మనం కూడా అనేకమైన అలవాట్లు బాధిసైపోయి త్రాగుడు, సిగరెట్లు, వ్యభిచారానికి అనేకమైన చెడ్డ అలవాట్లు మన బాధిసైపోయి కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా మన జీవితాలు మనం పాడు చేసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు గారు ఎప్పుడైతే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారంటే దేవుడు, ఎవరిని ఎక్కడైతే నాశనం అయిపోతూ ఉన్నారో అక్కడ దేవుడు ప్రేమిస్తాడు. అక్కడ చక్కగా నాశనం అయిపోతూ ఉన్నాడు. ఆ యొక్క గృహాన్ని, ఆ యొక్క
తెల్లగా అక్కడి నుంచి వెళ్ళాడు. ఆ ఊరు వెళ్తా ఉన్నప్పుడు అనంతరం వెళ్తున్నప్పుడు ఆ చెక్కయ్య పాడైపోయాడు కాబట్టి ఆ చెక్కయ్య రక్షించడానికి ఆ గ్రామం వెళ్ళాడు. ఆ చెక్కయ్య ఏమొచ్చింది అక్కడ? రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. చూసారండి, అక్కడ ఒక సమయ స్త్రీ ఉంది. అక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం జరుగుతుందో, సమయ స్త్రీ ఒక్కత నీళ్లు చేదుకొనటం అక్కడికి రాగా యేసు నాకు దాహానికి ఇమ్మని. ఇదంతా చదవకూడదు. ఆమె అడిగాడు ఏమన్నాడు అక్కడ? ఒక సమయ స్త్రీ అంటే ఆ సమయ స్త్రీ దేవుళ్ళు లేదు, పాడైపోయింది, వ్యక్తుల్లో పడిపోయింది, భయంకరమైన పాపంలో పడిపోయింది కాబట్టి యేసు ప్రభు గారు అక్కడికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఆ నశించిపోయే ఆ సమయ స్త్రీని రక్షించడానికి దేవుడు అక్కడికి వెళ్ళాడండి. ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం. దేవుడికి తెలియదండి. దేవుడు ఏమంటా ఉన్నట్టు 18వ చూసుకుంటే అక్కడ చూడండి, 16వ వచనం చూడండి. యేసు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడు, నీవు చెప్పిన మాటలు సరే, నీకు 5 పెనిమిటిలు ఉండేది, ఇప్పుడు ఉన్నవాడిని పెనిమిటి కాదు, సత్యమే చెప్పితివి. దేవునికి స్తోత్రం. చూసారండి, ఈ సమయ స్త్రీ నాశనం అయిపోతా ఉంది. ఆ యేసు ప్రభు గారు ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయ స్త్రీని ఏం చేశాడు? అక్కడ రక్షించాడు. దేవునికి స్తోత్రం. అందుకని నశించి వారిని దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? రక్షించడానికి ఆయన ఆ గ్రామానికి వెళ్తూ ఉంటాడు. ఏం పెట్టారా? అందుకంటే మరి మనం చూసుకుంటే అనేకమైన విధాలు చూసుకుంటే జ్ఞానం కలిగి మనం ఉండాలి. ఎలా కలిగి ఉండాలండి? జ్ఞానం కలిగి జీవితే మన మాటే ప్రతి మాటలో కూడా జ్ఞానంగా మాట్లాడుకోవాలి. మనం ఆ జ్ఞానంలో రాకుండా అనేకమైన ఈ ఎలవ నోటుతోటి నాలుగుతోటి చెడ్డ మాటలు మనము పలుకుతూ ఉంటాం. అది మన ప్రతిదీ కూడా ఎవరికి లెక్క చెప్పాలి? దేవునికి లెక్క చెప్పాలి. మనం అనుకుంటాం దేవుడు చూస్తున్నాడేంటి? ఈ సమయ స్త్రీ దేవుడు